వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అధికార దుర్వినియోగం. కొంతమంది గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎంత పెద్ద బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నా కూడా వాళ్ళ యొక్క పవర్ని మిస్యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఒక సామాన్యులు అసలు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వొచ్చా, ఇస్తే ఎక్కడ ఇవ్వాలి, ఆ తర్వాత వాళ్ళ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదురైతే ఎలా ఫేస్ చేయాలి, ఇటువంటి అంశాలంటి మీద ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సందీప్ సిద్ధావతుల, హైకోర్టు అడ్వకేట్ గారు. నమస్తే అండి. ఓకే, సందీప్ గారు, మనం చాలా కేసెస్లో చూస్తూనే ఉంటాము అండ్ ఇప్పుడు ఈ మధ్య రేర్గా కూడా వింటున్నాం. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అధికార దుర్వినియోగం చేస్తే అసలు అటువంటి గవర్నమెంట్ ఆఫీషియల్స్ మీద కంప్లైంట్ ఎక్కడ ఇవ్వాలంటారు? యాక్చువల్‌గా అయితే చాలామందికి ఇదొక కన్‌ఫ్యూజన్ ఉంటది వాళ్ళకి. ఏంటంటే ఒక డౌట్ ఏంటంటే వాళ్ళకి, సో ఇప్పుడు మనకు వాళ్ళకి డిపార్ట్‌మెంట్‌లో వాళ్ళ సుపీరియర్స్‌కి గనక కంప్లెయింట్ చేస్తే రేపొద్దున్న వీళ్ళు వీళ్ళు ప్రాపర్‌గా ఇన్వెస్టిగేట్ చేస్తారా? లేదా ఆ సుపీరియర్ కూడా వీళ్ళతో కలిసి వీళ్ళని ఏదైనా గ్రడ్జ్ తీసుకోవడానికి ఏమైనా చేస్తారా అని చెప్పి చాలామందికి అదొక భయం అనేది ఉంటది. సో మనకి వీళ్ళ మీద కంప్లెయింట్ చేయడానికి చాలా బెస్ట్ పాసిబుల్ ఆప్షన్స్ వేరే కూడా ఉన్నాయి. అవేంటనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్ట్‌ని అప్రోచ్ అయితే గనక ఆర్టికల్ 226 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం హైకోర్టుకి ఈ గవర్నమెంట్ అఫీషియల్స్కి ఆర్డర్స్ పాస్ చేసే ఒక రైట్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ రైట్ బట్టి మనం కొన్ని రిట్ అనేది మనం ఫైల్ చేయొచ్చు హైకోర్టులో. ఈ రిట్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ రిట్ ఆఫ్ మ్యాండమస్ అని ఉంటుంది. ఈ రిట్ ఆఫ్ మ్యాండమస్ కనుక మనం ఫైల్ చేస్తే హైకోర్టు ఏం చెప్తుందంటే ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ని మీ డ్యూటీ ప్రాపర్గా ఇది చెయ్యండి అని చెప్పి వాళ్ళని గైడ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం, మనకు పొల్యూషన్ చాలా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రీ నుంచి పొల్యూటెన్స్ వచ్చేసరికి ఏదైనా వాటర్ బాడీలో కానీ కలుస్తున్నాయి అండ్ దాట్ ఈస్ బాదరింగ్ ద రెసిడెంట్స్ అనమాట. లేదు అంటే కనుక ఒక ఇండస్ట్రీ నుంచి వచ్చిన పొల్యూషన్ వల్ల రెసిడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. సో వీళ్ళు దే హ్యావ్ ఆల్రెడీ అప్రోచ్డ్ ద పర్టికులర్ అఫీషియల్స్ బట్ దే హ్యావెంట్ యాక్టెడ్ ఆన్ ఇట్. సో అలాంటి టైంలో వీళ్ళు ఏం చేయొచ్చు అంటే ఈ రిట్ ఆఫ్ మ్యాండమస్ కనుక ఫైల్ చేస్తే, ఈ రిట్ ఆఫ్ మ్యాండమస్ ఫైల్ చేస్తాం వల్ల హైకోర్టు ఏం చేస్తుందంటే ఆ ఎవిడెన్సెస్ అన్నీ చూసి ఆ పర్టికులర్ ఇండస్ట్రీ మీద ఒక ఎంక్వైరీ చేయమని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి వాళ్ళు ఆర్డర్స్ అనేవి పాస్ చేస్తుంది అనమాట. సో అట్లాగా మనం రిట్స్ అనేవి ఇచ్చేయచ్చు. అట్ ద సేమ్ టైం మనం చాలాసార్లు చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే పర్సన్ని అరెస్ట్ చేసి పోలీసులు వాళ్ళని రిమాండ్కి పంపించకుండా సమ్ ఎక్స్టర్నల్ ప్రెజర్స్ వల్ల వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయకుండా వాళ్ళని ఇంటరాగేట్ చేయడం, లేకపోతే వాళ్ళని కొట్టడం ఇలాంటివి చేస్తుంటారు. ఇలాంటి టైంలో కూడా మనం హెబియస్ కార్పస్ అని చెప్పి ఒక రిట్ అనేది మనం కోర్టులో ఫైల్ చేయొచ్చు అనమాట. ఈ హెబియస్ కార్పస్ వేస్తాం వల్ల ఏం చేస్తుందంటే కోర్టు ఆ పర్టికులర్ మనిషిని ఎవరినైతే అరెస్ట్ చేశారో, డీటైన్ చేశారో అతన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి పోలీసులకి చెప్తుందనమాట. సో ఈ విధంగా మనం రిట్స్ అనేవి మనం హైకోర్టులో కానీ ఫైల్ చేయొచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం సో చాలా మంది కనిపించవచ్చు ఈ కోర్టుకు వెళ్తాం ఇవన్నీ ఎందుకు అని చెప్పి. దెర్ ఈస్ ఆల్సో వన్ మోర్ ఆప్షన్ విచ్ ఇస్ ద సేఫెస్ట్ ఆప్షన్ అనమాట, విచ్ ఇస్ లోకయుక్త. ఈ లోకయుక్త అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ స్టాట్యుటరీ బాడీ అనమాట. ఈ స్టాట్యుటరీ బాడీ అంటే ఇట్ ఈస్ క్రియేటెడ్ బై అ లా. ఏం చేశారు వీళ్ళు, ఏం చేస్తుందంటే ఇట్ యాక్ట్స్ యాజ్ అ వాచ్ డాగ్ అనమాట. అంటే ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ ఏం చేస్తున్నారు, వీళ్ళ పని ఏంటి, వీళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ కరప్షన్ కావచ్చు, వీళ్ళు బ్రైబరీ కావచ్చు, లంచం తీసుకోవడం కావచ్చు, లేదంటే కనుక వాళ్ళ పవర్ని మిస్యూజ్ చేసి ఎవరినైనా హింసించడం కావచ్చు, ఇట్లాంటివి చేసినప్పుడు ఏంటంటే ఈ లోకయుక్తాలో కంప్లీట్ చేయొచ్చు మనం. ఈ లోకయుక్త ఏంటంటే మనకి ఎవ్రీ స్టేట్కి సెపరేట్ లోకయుక్తాస్ ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే కనుక ఆంధ్రాలో ఒక లోకయుక్త ఉంది అండ్ వీ హ్యావ్ ఏ బ్రాంచ్ ఇన్ తెలంగాణ కూడా ఒక లోకయుక్త అనేది ఉందన్నమాట. ఓకే, సో మీరు ఇంతవరకు కూడా మనకి స్టేట్ కి సంబంధించి చెప్తున్నారు. మరి ఒకవేళ సెంట్రల్ లో కనుక ఇలా జరిగితే అక్కడ ఈ ప్రాబ్లమ్ ని ఎలా ఫేస్ చేయాలంటారు? సో సెంట్రల్కి వచ్చేసరికి ఏంటంటే మనకి సేమ్ లోక్పాల్ అని ఉంటుందండి. లోక్పాల్ అంటే ఏంటంటే ఇట్ ఇస్ సెంట్రల్ వర్షన్ ఆఫ్ లోకయుక్త. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి ఏంటంటే ఢిల్లీలో ఉంటాయి. కానీ ఎవ్రీ స్టేట్లో కూడా వీళ్ళది ఒక ఆఫీస్ అనేది ఉంటుంది లోక్పాల్ది. ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం కంప్లైంట్ చేయాల్సింది స్టేట్ ఆఫీషియల్స్ మీద కావచ్చు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ మీద కావచ్చు, లేదంటే పంచాయత్, మున్సిపాలిటీ, లేదా మన ఎమ్మెల్యేస్, మినిస్టర్స్, స్టేట్ లెవెల్ మినిస్టర్స్, వీళ్ళ మీద చేయాలనుకున్నప్పుడు వీ విల్ అప్రోచ్ లోక్యుక్త. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ విత్ ద సెంట్రల్ వన్స్ అంటే సెంట్రల్ మినిస్టర్ కావచ్చు, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, విల్ గో విత్ ద లోక్పాల్ అనమాట. ఓకే, అయితే మనం
మీరు చెప్పిన ప్రకారం అయితే మనం కంప్లైంట్ ఇస్తాం, అంతా బాగానే ఉంది. వన్స్ వాళ్ళు మళ్ళీ వాళ్ళ పదవి త్రూ గానీ, లేకపోతే వాళ్ళకున్నటువంటి శిక్ష అదనేది కంప్లీట్ చేసుకొని బయటకొచ్చిన తర్వాత, ఎవరైతే ఉన్నారో ఆ ఆఫీషియల్స్ వల్ల ప్రాబ్లమ్ మనకి క్రియేట్ అయితే, వాళ్ళు ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తే అప్పుడు ఎలా ఫేస్ చేయాలంటారు? సో బేసికలీ అండి ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా దాదాపు అన్నీ కాన్ఫిడెన్షియల్ ఉంటాయండి. హ్మ్. ఇవన్నీ కూడా కాన్ఫిడెన్షియల్ ఉంటాయి. హ్మ్. అండ్ హియర్ యూ డోంట్ నీడ్ అన్ అడ్వకేట్ ఇక్కడ. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి లోకయుక్త ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే దాంట్లో కావాల్సిన ఫామ్స్ అన్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసుకొని మనం మనం వాళ్ళకి ఆఫీస్లో ఇవ్వచ్చు, సబ్మిట్ చేయొచ్చు, లేదు అంటే వీ కెన్ సెండ్ ఇట్ బై పోస్ట్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కి అయితే మనం డైరెక్ట్ వెళ్ళని అవసరం కూడా లేదు. యూ కెన్ డూ ఇట్ ఆన్లైన్ అనమాట. హ్మ్. యూ కెన్ మేక్ ఇట్ ఆన్లైన్. అండ్ ఆల్సో తెలంగాణలో కూడా ఆన్లైన్ చేయొచ్చు, బట్ సమ్ టైమ్స్ దే విల్ ఆస్క్ ఫర్ ఫిజికల్ అఫిడవిట్ అడుగుతారనమాట. హుహు. సో కాబట్టి ఏంటంటే ఇది. అండ్ ఆల్వేస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు అన్న ప్రకారం ఈ ఆఫీషియల్స్ కనుక వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పి ఇంకేదన్నా చేయగలిగితే, ఇంకేదన్నా చేద్దాం అనుకుంటే అది కూడా వాళ్ళకి ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది వాళ్ళ మీద. అది కూడా ఏంటంటే వాళ్ళకి ఒక వాళ్ళ పనిష్మెంట్కి ఇంకా ఎడిషనల్ రీజన్ అవుతుందన్నమాట అది. అండ్ ఇక్కడ వీళ్ళు ఆఫీషియల్స్ కూడా ఏంటంటే వీటిని దీంట్లో లోకయుక్త ద్వారా వచ్చే కంప్లైంట్స్ని వాళ్ళు కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు. ఎందుకంటే వన్స్ వాళ్ళ మీద కంప్లైంట్ చేసిన ఏదైతే ఉందో అది గనక రుజువు అయితే వీళ్ళకి డిసిప్లినరీ యాక్షన్ అనేది కంపల్సరీ తీసుకుంటారు. అండ్ ఇఫ్ ఇట్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ సీరియస్ ఆఫెన్స్ అయితే గనక హ్మ్. అండ్ ఇట్ కెన్ బి లీడ్ టు అ క్రిమినల్ కేసెస్ కూడా వాళ్ళ మీద ఫైల్ చేస్తాం అనేది జరుగుతుందన్నమాట. ఓకే. అట్లా. సో ఇట్ విల్ బి ద సేఫెస్ట్ ఆప్షన్. సో ఏంటంటే మీరు ఏం కంప్లైంట్ ఇచ్చారు, ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అనేది ఎప్పటికీ వాళ్ళకి తెలియదు. ఓకే. అది. సీక్రెట్ గానే ఉంచుతారు. Exactly. సో నో ప్రాబ్లమ్. యా. రైట్. థ్యాంక్ యూ సందీప్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి ఈరోజు అధికార దుర్వినియోగం చేస్తే వాళ్ళని ఎటువంటి కంప్లైంట్ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, అండ్ తర్వాత వాళ్ళ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేయాలనేటువంటి అంశం మీద సందీప్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి 99 టీవీ లీగల్.